అమెరికాలో క్రిమినల్ కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగుతుంది. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది న్యాయ వ్యవస్థ మూల సిద్ధాంతం. కానీ అమెరికాలో పాతుకుపోయిన జాతి వివక్ష 70 ఏళ్ల క్రితం ఈ న్యాయ సూత్రాన్ని పాతరేసింది. చేయని తప్పుకు టామీ లీ వాకర్ అనే నిర్దోషిని ఉరితీసింది. 1956లో మరణశిక్షకు గురైన టామీ లీని ఇప్పుడు 70 ఏళ్ల తరువాత నిర్దోషిగా కోర్టు తేల్చింది. 1953లో డల్లాస్లో వెనిస్ పార్కర్ అనే మహిళ అత్యాచారం కలకలం రేపింది. ఈ కేసులో నల్లజాతీయుడైన టామీ లీని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును విచారించిన జ్యూరీలో అంతా తెల్లవాళ్లే. కేవలం 2 గంటల్లో విచారణ పూర్తి చేసి జ్యూరీ అతనికి మరణశిక్ష విధించింది. అయితే అతడిని చంపేసిన 70 ఏళ్ల తరువాత నిజం వెలుగులోకి వచ్చింది. డాలస్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం, ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ సంయుక్తంగా పాత కేసులను మళ్లీ విచారణ చేస్తున్నాయి. ఈ క్రమంలో టామీ లీ వాకర్ కేసు ఓల్డ్ డాక్యుమెంట్స్ ని పరిశీలించిన తరువాత అతడు ఆ నేరం చేయలేదని తేలింది. తన తండ్రి నిరపరాధి అని తేలడంతో టామీ లీ వాకర్ కుమారుడు 72 ఏళ్ల టెడ్ స్మిత్ కన్నీటి పర్యంతమయ్యాడు.